హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ టమాటా పప్పు. ఈ టమాటా పప్పుని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం టమాటా పప్పు చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకుందాం. ఈ కందిపప్పుని కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోండి. మీడియం సైజ్ టమాటా ఒక 3 కట్ చేసి ఇలా వేసుకోండి. దీని తర్వాత పచ్చిమిర్చి ఒక 6 నుంచి 8 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కారం 1/2 స్పూన్ వేసుకోండి. మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, పప్పు త్వరగా ఉడకడానికి ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా పప్పుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్పై మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత మనం కుక్కర్పై మూత తీసి పప్పుని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని రసాన్ని వేసుకోవాలి. ఈ టమాటా పప్పులోకి ఈ చింతపండు రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి కలుపుకోండి. దీని కన్సిస్టెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇది కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు దీని తాలింపు కోసం ఒక ప్యాన్ వేయండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే మీడియం సైజ్ ఆనియన్ 1 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 నుంచి 5 కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక గరిటెతో బాగా కలపండి. ఇలా వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు బాగా ఫ్రై చేయండి. దీనివల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగువని వేసుకుందాం. ఇంగువ ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. దీనివల్ల పప్పు అనేది చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంగువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుని వేసుకోండి. ఈ పప్పు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చూశారు కదా, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటా పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.